హాయ్ నమస్తే అండి. చాలామంది ఏంటి మేడం వీడియోస్ పెట్టట్లేదని ఒకటి, ఏం జరిగింది ఏంటి అని కొత్తగా వచ్చిన ఫాలోవర్స్ ఒకటి అడుగుతున్నారు. నేను వాళ్ళందరి కోసం నేను చెప్తున్నాను, వివరణ ఇచ్చుకుంటున్నాను. మాది వచ్చేసి ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం రామచంద్రాపురం విలేజ్. మాకు వంశపారపర్యంగా 100 సంవత్సరాల పైబడిన రోడ్డు పక్కనే ఒక భూమి ఉంది. ఆ భూమిలోకి మా మామయ్య గారు కొంతమంది వచ్చి కలిసి, మేము మీకు లీజ్ ఇస్తాము, మాకు రోడ్డు పక్కన కాబట్టి అన్నిటికీ కన్వీనియంట్గా ఉంటుంది, ట్రాక్టర్లకు కానీ బండ్లకు కానీ దేనికైనా సరే అని చెప్పేసి టొబాకో బ్యారనీలు కట్టుకొని దాన్ని వాడుకోవటం అనేది జరుగుతుంది. సంవత్సరానికి ఇంతని లీజు మేము కూడా వసూలు చేసుకున్నాము. మేము అనేది నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా నా షేర్ నేను వసూలు చేసుకుంటూనే వస్తున్నాను. అయితే ఇక్కడ 2019-20లో మేము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరిగింది. ఆ షేర్ అనేది మాకు రావటం జరిగింది. అప్పటి నుంచి మేము లీజ్ అగ్రిమెంట్లు ఉంటేనే మా సూట్లోకి రాండి అని చెప్పాము. లీజ్ అగ్రిమెంట్ అనేది 100-200 ఉన్న లీజ్ అగ్రిమెంటు తర్వాత 500 చేసాము, తర్వాత 1000 చేసాము. ఎవ్రీ ఇయర్ పెంచుతాము అని చెప్పాము. అంటే ఎందుకంటే ఒక 10 సంవత్సరాలు 100 రూపాయలు మాత్రమే ఉండింది ఆ భూమికి. కాలం మారే కొంది వాల్యూ కూడా పెరగటం జరిగింది. దాని ప్రకారమే మేము ఒక్కసారిగా పెంచకూడదని చెప్పేసి 500 నుంచి 1000 నుంచి 1500 చేసాము. అట్లా చేసే క్రమంలోనే ఒకడు మంగపాటి లక్ష్మయ్య అనేవాడు, వాడు 500 కాడ నుంచే మా మీద గొడవలు పెట్టుకోవటం మొదలుపెట్టాడు. నేను ఇవ్వను, 500 ఇవ్వను అని చెప్పేసి. అదే టైంలో మాకు పొలంలో ఒక 40 సెంట్ల భూమికి పొలంలో నీళ్ళు వేసినందుకు 4000 రెంట్ అడిగాడు అతను. 4000 రెంట్ అడిగినప్పుడు, నువ్వు 1 గంట వేసిన నీళ్ళకి 4000 రెంట్ అడిగినప్పుడు, మాది సంవత్సరం అంతా మా భూమిని వాడుకుంటున్నప్పుడు మాకు నువ్వు 1500 రెంట్ ఇవ్వడానికి ఈ రకంగా గొడవ పెడుతున్నావు, నువ్వు మా సోట్లో నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పాము. అప్పటి నుంచి మా మీద పగ పట్టేసేసి ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు దొంగ పేపర్లు అనేది పుట్టించుకున్నారు. అందులో కొంతమంది అంటే వాళ్ళ అమ్మ బాబులు ఆస్తులు ఇవ్వకోకుండా వాళ్ళని ఉత్తిగ్గన్నారు. అంటే ఎట్లాగన్నారంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. అంటే వాళ్ళ అమ్మ బాబులు ఎవరెవరికి కంటే ఆస్తులు ఇవ్వలేదేమో మాకు తెలియదు, కానీ మా ఆస్తులకు వచ్చేసి దౌర్జన్యంగా దొంగ పేపర్లు ఇలాంటివన్నీ తీసుకొచ్చేసి మమ్మల్ని ఆగం చేస్తూ మా ల్యాండ్ని కబ్జా చేసి 2021 నుంచి స్టార్ట్ చేశారు రెంట్ ఇవ్వకోకుండా. అప్పటికే లీజ్ టైం కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే అప్పట్లో ఉన్న నాయకులు, కొండేపి నియోజకవర్గం నాయకులు 2020 నుంచి స్టార్ట్ అయింది